లవ్, రెస్పెక్ట్ ఇలా 1, 2 కాదు. ప్రతి ఎమోషన్ ని నడిపించేది డబ్బే. బట్ ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. లక్కీ భాస్కర్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2500 సబ్స్క్రైబర్స్ కొట్టాలి. అదే మన టార్గెట్. అండ్ ఫస్ట్ గా ఇది చెప్పేస్తాను, మళ్ళా మధ్యలో మర్చిపోతానేమో ఒక టెన్షన్. ద బిగ్ బుల్ హర్షద్ మెహతా మీలో చాలా మందికి తెలుసు కదా. ఆ సిరీస్ చూసాక మనం ఏమనుకునే వాళ్ళం, తెలివితేటలు ఉండాలి, తెలివిగా డబ్బు సంపాదించినా దాన్ని స్కామ్ అంటారు మన దేశం వాళ్ళు అని అలా అనుకునే వాళ్ళం. నాట్ ఎవ్రీబడి, బట్ ఆ సిరీస్ లో ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మనం హర్షద్ మెహతాని స్టాక్ బ్రోకర్ కన్నా హీరోలా చూసేవాళ్ళం. బట్ బాగా తప్పుగా అనేసుకున్నాం భయ్య. హర్షద్ మెహతా ఈజ్ నాట్ ఏ జీనియస్ పర్సన్, ఈజ్ బిగ్ స్కామర్ విత్ ఇంటెలిజెంట్ మైండ్. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మనం సిరీస్ చూసాక ఏమనుకున్నాం, హర్షద్ మెహతా ఎవరిని హట్ చేయకుండా తన మైండ్ గేమ్ తో ఇదంతా ఆడాడని. బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ. చాలా క్రైమ్ చేశాడు. అది తెలుసుకోవాలంటే సినిమా పక్కా చూడాల్సిందే. ఐ రియల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్ వెంకీ అట్లూరి. సినిమా రొటీన్ స్టోరీ అనిపించకుండా బాగా ప్రజెంట్ చేసినందుకు. అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్షన్ కన్నా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అవమానాలు, ప్రతిదీ డబ్బు మీదే డిపెండ్ అయి ఉంటదని తెలుసుకొని కొత్త దారిలో ఎర్న్ చేయాలనుకుంటారు మనీని. అది చెడైనా సరే, మంచి అయినా సరే, ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్ళు. బట్ చెడైనా మంచైనా ఆ అవకాశం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. సో ఒక మొద్దు నిజాయితీ ఎంప్లాయ్ లా కాకుండా తెలివిగా థింక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ సంపాదన ఎక్కువయ్యే కొద్దీ గర్వం కూడా పెరిగిపోద్ది. ఆబ్వియస్లీ అప్పుడు ఎవరైనా మెల్లగా మారిపోతారు. అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేశాడు, ఎలా తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నాడు. సో ఇది మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. స్పాయిలర్స్ ఏం చెప్పను కానీ సినిమా చూస్తే పక్కగా సాటిస్ఫై అవుతారు, నేను గ్యారంటీ. దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి పేరు కూడా బాగుంది. యాక్టింగ్ కూడా బాగా చేశారు. చాలా ఫ్రెష్ లుక్స్ లో కనిపిస్తారు. సాయి కుమార్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. హైపరాది, రామ్కి, రాజ్ కుమార్ కాశిరెడ్డి ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడా ఫేక్ అనిపించలేదు. 90s లో ముంబై ఎలా ఉంటుందో అలానే చూపించారు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా ఓకే. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా బాగుంది. బట్ సాంగ్స్ యావరేజ్ గా అనిపించాయి. లిరిక్స్ నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ మంచి సినిమా, పక్కా చూడండి. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 స్టార్స్. రివ్యూ బాగా చెప్పాను అనిపిస్తే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన టార్గెట్ అయితే అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.